హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక అవని గురించైతే కమల్ పార్వతిని నిలదీస్తుంటాడు. అమ్మా, వదిన నిన్ను తోసేయడం నీ కళ్ళతో నువ్వు చూసావా అని అంటుంటే, అవును చూశాననే కదా అందరికీ చెప్తున్నాను అని అంటుంటే, అమ్మా ఒక్కసారి నువ్వు గుర్తు చేసుకో, వదిన నిన్ను తోసేయడం వదిన్ని ఎలా చూసావు అని అడగడంతో ఇక పార్వతి అయితే, అయ్యో కమల్, నీకెలా చెప్తే అర్థమవుతుందిరా? ఇది నీకు ఏం మందు పెట్టింది? ఇంతలాగా దాన్ని వెనకేసుకొస్తున్నావు? అదే అదే నన్ను తోసేసింది. ఇదిగో ఇదే ఇదే చీర కట్టుకుంది, వెనుక నుంచి నన్ను తోసేసి పరిగెత్తుకుంటూ మెట్లెక్కుకుంటూ వెళ్ళిపోతుంది అని అంటుంటే, అంటే వదిన్ని నువ్వు వెనుక నుంచి చూసావు, ముందు నుంచి తను నిన్ను తోయడం నువ్వు చూడలేదు అని చెప్పి కమల్ మాట్లాడుతూ ఉంటే, చూడరా కమల్, ఇది వెనక నుంచి పరుగెత్తుకుంటూ మెట్లెక్కడం నా కళ్ళతో నేను చూశాను. ఇట్లాంటి దాని గురించి ఇంకా నువ్వు అందరి ముందు నిలదీయడం నాకేమాత్రం కూడా నచ్చలేదు. రేయ్ కమల్, నువ్వు నోరు మూసుకొని పక్కనుండు అని చెప్పి ఇక పెద్దావిడైతే కమల్ని పక్కకు గెంటుతుంది. ఇంతలో పార్వతి, ఏంటండి ఇంత జరుగుతున్నా మీరు ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు, ఇలా మౌనంగా ఉంటున్నారంటే ఇంకా ఆ అవని ఏ తప్పు చెయ్యలేదని నమ్ముతున్నారా అని రాజేంద్ర ప్రసాద్ని పార్వతి అడుగుతుంటే, రాజేంద్ర ప్రసాద్, పార్వతి నువ్వు కాస్త శాంతంగా ఉండు. కమల్ చెప్పినట్టు నువ్వు అవనిని ఏమన్నా అపార్థం చేసుకుంటున్నావేమో, నిజంగానే తను ఏ తప్పు చెయ్యలేదేమో అని అంటుంటే, ఓ అయితే మీ పెద్ద కొడలు ఏ తప్పు చెయ్యలేదు, నేనే తన మీద కావాలని అబద్ధాలు చెప్తున్నాను అంతే కదా అని అంటుంటే, అలా కాదు పార్వతి, నేను అలా మాట్లాడలేదు అని అంటుంటే, ఇంకెలా మాట్లాడారండి? మరి నా కళ్ళతో నేను చూశాను, ఈ అవని నన్ను తోసేసి మెట్ల మీద నుంచి పారిపోయి పైకి వెళ్ళడం నా కళ్ళతో నేను చూశాను అని చెబుతుంటే, అయ్యో ఈ అవని నా కళ్ళతో నేను చూశాను, చూడండి నన్ను చంపడానికి ప్రయత్నించిన ఈ అవని నా కళ్ళ ముందు ఉండడానికి వీల్లేదు, ఇట్లాంటిది ఇంట్లో ఉండడానికి నేను ఒప్పుకోను అని చెప్పి ఇంకా పార్వతి మాట్లాడుతూ ఉంటే, ఇంతలో కమల్, అమ్మా ఏంటమ్మా వదిన గురించి అంత పెద్ద నిర్ణయం తీసుకుంటావు? అన్నయ్య నువ్వేం మాట్లాడవేంటి అని అంటూ ఉంటే, ఇక అవని, ఆగు కన్నయ్య, ఏవండి అత్తయ్య గారు నన్ను ఇంటి నుంచి వెళ్ళిపోమ్మంటున్నారు, ఇంత జరుగుతున్నా మీరు ఏ మాత్రం కూడా నోరు విప్పట్లేదు, ఒక్కసారి చెప్పండి, మీ భార్య ఏ తప్పు చెయ్యలేదని అందరి ముందు నోరు విప్పండి అని అంటుంటే, ఆ మాటలకి ఇంకా అక్షయ్ అయితే, చూడు అవని, అమ్మ ఎప్పుడు అబద్ధం చెప్పదు, అమ్మ చెప్పేది నిజమే, నువ్వే అమ్మని మెట్ల మీద నుంచి తోసేసావు అని అనడంతో ఒక్కసారిగా అవని అక్కడికక్కడే కుప్ప కూలిపోతుంది. ఇక అవనిని చూసిన అందరూ కూడా అసహించుకుంటారు. పల్లవి అయితే తెగ సంబరపడిపోతుంది. తాను అనుకున్నట్టుగా అవనిని ఈ రోజుతో ఇంటి నుంచి బయటకు గెంటేస్తున్నానని పల్లవి సంబరపడిపోతూ ఉంటుంది. ఇక రాజేంద్ర, కమల్ మాత్రం అవని ఏ తప్పు చేయలేదని, ఇంకా అవనిని అన్యాయంగా అవని మీద నిందలు వేస్తున్నారని వాళ్ళ మనసులో ఏదో చిన్న ఫీలింగ్, కానీ ఎవరూ కూడా పైకి చెప్పలేని బాధతో కుమిలిపోతుంటారు. ఇక అవని తన కళ్ళనీళ్ళు తుడుచుకొని పైకి లేచి, అర్థమైంది, నాకు అంతా అర్థమైంది, నా కోసం మీరెవరు బాధపడనక్కర్లేదు, కనీసం కట్టుకున్న భర్త కూడా నమ్మటం లేదు, ఇంకా నేను ఇక్కడ ఉండి ప్రయోజనం లేదు, వెళ్ళిపోతాను అత్తయ్య, మీరు చెప్పినట్టుగానే ఇంటి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి ఇక అవని అయితే ఇంటి నుంచి వెళ్ళిపోతుంటే, అదే టైంలో స్కూల్ నుంచి వచ్చిన ఆరాధ్య, అమ్మా ఏంటమ్మా నువ్వు ఏడుస్తున్నావు, ఏమైంది, ఎక్కడికి వెళ్తున్నావు అని అంటుంటే, ఇక అవని అయితే, ఏం లేదమ్మా, ఏం లేదు, పద ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని చెప్పి అవని అయితే ఆరాధ్యని తీసుకుని వెళ్తూ ఉంటే, ఒక్కసారిగా పార్వతి, ఏయ్ ఆగు, నువ్వు
ఈ ఇంటి నుంచి నిన్ను మాత్రమే వెళ్ళమంది, నా మనవరాల్ని నీతో పంపించేదే లేదు అని చెప్పి ఇక ఆరాధ్యని వెనకలాగుతుంటే, అత్తయ్య, ఆరాధ్య నా కన్న కూతురు అత్తయ్య, నా కూతుర్ని నాతో పంపించండి అని అంటుంటే, ఏయ్ ఎవరే నీ కన్న కూతురు? చూడు, ఆరాధ్య ఈ ఇంటికి మనవరాలు, నా పెద్ద కొడుకు కూతురు, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పి ఇక పార్వతి అయితే ఆరాధ్యని వెనక్కి లాగి అవనిని రోడ్డు మీదకి తోసేస్తుంది. అది చూసిన కమల్, అమ్మా వదిన ఏ తప్పు చేయలేదమ్మా, వదిన నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు వదిన అని చెప్పి కమల్ అయితే ఇంకా ఎంతగా ఆపడానికి ప్రయత్నించినా సరే కమల్ని అలాగే ఆరాధ్యని తీసుకుని ఇంకా పార్వతి అయితే లోపలికి వెళ్ళి మొహం మీద తలుపు వేస్తుంది. అది చూసిన అవని ఏం మాట్లాడలేక అక్కడి నుంచి చాలా బాధగా అడుగు తీసి ముందుకి వేస్తుంది. ఇక ఇక్కడ చూస్తే పల్లవి అయితే తెగ సంబరపడిపోతూ తన గదిలోకి వెళ్ళి ఒక రకంగా డ్యాన్స్ చేస్తుంది. అబ్బా, ఈరోజు నేను అనుకున్నది నెరవేరింది. అవనిని ఇంటి నుంచి పంపించేశాను. నెక్స్ట్ ఈ ఆస్తిని నా సొంతం చేసుకోవాలి. అలాగే ఈ ఇంట్లో అందరూ నేనెలా చెప్తే అలా పడి ఉండాలి అని చెప్పి అవని పల్లవి అయితే తెగ ఆనందపడిపోతుంది. ఇంతలో పల్లవి దగ్గరికి పెద్ద విడుస్తుంది. పల్లవి, ఏంటే ఆ అవనిని ఇంత తొందరగా ఇంటి నుంచి పార్వతి పంపించేస్తుందని అస్సలు అనుకోలేదు. మనం ఎంతగానో కష్టపడ్డాం, కానీ దాని గొయ్యి అదే తవ్వుకుంటుందని అస్సలు అనుకోలేదు. ఇంత ఈజీగా దాన్ని బయటికి పంపించేస్తామని కలలో కూడా ఊహించలేదు అని చెప్పి ఇక భానుమతి కూడా తెగ సంబరపడిపోతుంది. పిచ్చి అమ్మమ్మ, దానంతటా అది ఈ ఇంటి నుంచి వెళ్ళలేదు, వెళ్ళేలాగా చేసిందే నేను అని అంటూ ఉంటే, ఏంటి దాన్ని ఇంటి నుంచి పంపించడానికి నువ్వే చేసావా? ఏం చేసావే నాకు తెలియకుండా అని చెప్పి ఇంకా పెద్దావిడైతే పల్లవిని అడుగుతూ ఉంటే, పల్లవి ఒక రకంగా నవ్వుతూ, ఇదిగో ఈ చీర చూసావా అని చెప్పి ఇక పెద్దావిడికి అచ్చం అవని ఒంటి మీద ఉన్న చీర లాంటి చీరని తీసి ఇంకా పల్లవి అయితే పెద్దావిడికి చూపిస్తుంది. పెద్దావిడ ఆ చీర చూసి, పల్లవి, ఏంటి ఈ చీర అచ్చం అవని కట్టుకున్న చీరలా ఉంది అని అంటుంటే ఇంకా పల్లవి గట్టిగా నవ్వుతూ, అవును అట్లాంటిదే, ఇది కట్టుకుని అత్తయ్య అవనిని గెంటేసే నిర్ణయం తీసుకునేలా చేసింది అని చెప్పి జరిగిందంతా కూడా పల్లవి అయితే ఇక పెద్దావిడికి చెప్తుంది. ఒక్కసారిగా పెద్దావిడ, అమ్మ మనవరాల అంత పని చేశావా? పొరపాటున కమల్ గాడికి నిజం తెలిసిందంటే తర్వాత వాడు మనల్ని బ్రతకనివ్వడు. ముందు అర్జెంటుగా ఈ చీరని ఇక్కడి నుంచి తీసేసి అని చెప్పడంతో ఇంకా పల్లవి అయితే అంతా అయిపోయింది. ఇక ఈ చీరతో నాకు ఏం పని, దీన్ని ఇప్పుడే కాల్ చేస్తాను అని చెప్పి ఇక పల్లవి అయితే తన మనసులో అనుకుంటూ ఆ శారీని తీస్తూ ఉంటుంది. ఒక్కసారిగా పల్లవి పక్కకి తిరిగి చూడటంతో అక్కడ కమల్ కనిపిస్తాడు. కమల్ అయితే పల్లవి అలాగే ఇక పెద్దావిడ మాట్లాడుకున్న మాటలన్నింటినీ వింటాడు. అది విన్న కమల్ ముందుకు వెళ్ళి, పల్లవి అంటే వదినలాగా చీర కట్టుకుని అమ్మని మెట్ల మీద నుంచి తోసేసింది నువ్వా అని అంటుంటే, రేయ్ తింగరెదవా, అదెందుకురా మీ అమ్మని మెట్ల మీద నుంచి తోస్తుంది అని అంటుంటే ఇక పల్లవి కూడా, అవును బావా, నేనెందుకు అత్తయ్యని మెట్ల మీద నుంచి తోసేస్తాను అని చెప్పడంతో, మరి ఈ సారీ ఏంటి అని అడుగుతుంటే, అదా అవని అక్క కట్టుకుంటుంటే చూసి బాగా నచ్చి తెప్పించుకున్నాను. కానీ అవని అక్క చేస్తున్న ప్రవర్తనలు తెలిసిన తర్వాత తను కట్టుకునేలాంటి చీర కూడా నాకు కట్టుకోవాలి అనిపించలేదు. అందుకే దీన్ని బయటపడేద్దాం అనుకుంటున్నాను అని అంటుంటే, ఛీ నోర్ముయ్, ఇంకా నువ్వు అబద్ధాలు చెప్పి ఇంట్లో అందరినీ మోసం చేసినట్టు నన్ను మాత్రం మోసం చేయలేవు. ఇదంతా చేసింది నువ్వేనని నాకు తెలుసు. నువ్వు నానమ్మతో మాట్లాడుతూ ఉంటే అంతా విన్నాను. నిన్ను వదిలిపెట్టను అని చెప్పి ఇంకా
పల్లవినైతే కమల్ గొంతు పట్టుకుంటాడు. పక్కన ఉన్న పెద్దవిడ, రేయ్ కమల్ వదలరా వదలరా, దాన్ని చంపేస్తావా ఏంటి అని చెప్పి ఇక పెద్దావిడైతే కమల్ని పక్కకి లాగుతుంది. ఇంకా కమల్ అయితే ఇద్దరూ కలిసి దేవత లాంటి మా వదిన మీద లేనిపోని అబండాలు వేసి ఇంటి నుంచి పంపించేస్తారా, మీ ఇద్దరి గురించి ఇప్పుడే ఇంట్లో అందరికీ చెప్పేస్తాను అని చెప్పి ఇక కమల్ అయితే గబగబా బయటికి వస్తాడు. కమల్ అమ్మా నాన్న అన్నయ్య అందరూ రండి అని గట్టిగా పిలవడంతో ఇక అందరూ కూడా హాల్లోకి వస్తారు. అక్షయ్ అయితే కమల్ ఏమైందిరా, ఎందుకంతా గట్టిగా పిలుస్తున్నావు అని అంటుంటే రాజేంద్ర కూడా కమల్ ఏమైందిరా అని అంటూ ఉంటే అమ్మా నువ్వు వదిన్ని అనవసరంగా అనుమానించి ఇంటి నుంచి బయటికి పంపించేశావు. కానీ వదిన గురించి పూర్తిగా ఏమీ తెలుసుకోకుండానే వదిని తప్పు పట్టావు అని అంటూ ఉంటే ఇంకా రాజేంద్ర ప్రసాద్ అయితే కమల్ ఏం జరిగిందిరా, ఏం మాట్లాడుతున్నావు, అవని ఏ తప్పు చెయ్యలేదని నీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా, అట్లా మాట్లాడుతున్నావు అని అంటుంటే ఉంది, చాలా పెద్ద సాక్ష్యం ఉంది, ఒక్కసారి ఈ శారీని చూడండి అని చెప్పి కమల్ అయితే వాళ్ళందరికీ చీరని చూపిస్తాడు. అలాగే పార్వతి అయితే ఈ శారీ అవనిది కదూ, ఇది ఇక్కడికి ఎలా వచ్చింది అని అడుగుతుంటే అమ్మా ఈ శారీ వదిన ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయినప్పుడు తన ఒంటి మీద ఉంది, మరి ఇది మన ఇంట్లో ఎలా ఉంటుంది చెప్పండి అని అడగడంతో అవును కదా, ఇప్పుడే అవని ఇంటి నుంచి బయటికి వెళ్ళినప్పుడు ఇట్లాంటి శారీని తను కట్టుకుంది, మరి ఇలాంటి శారీనే మరొకటి మన ఇంట్లో ఎలా ఉంది అని చెప్పి అక్షయ్ కూడా అడగడంతో నేను చెప్తాను, ఇట్లాంటి శారీ మన ఇంట్లో ఎలా ఉందో, వదిన్ని ఇంటి నుంచి పంపించడానికి ఈ చీర కట్టుకొని వదినలాగా రెడీ అయ్యి అమ్మని మెట్ల మీద నుంచి తోసేసిన పల్లవియే ఇదంతా చేసింది. ఇంకొక మాట నాన్న, మీ అమ్మే దానికి చేతులిచ్చి మరీ సహాయం చేస్తుంది అని చెప్పి కమల్ అయితే ఇక రాజేంద్ర దగ్గర పల్లవి చేసిన కుట్ర మొత్తాన్ని కూడా బయట పెడతాడు. ఒక్కసారిగా రాజేంద్ర ఆవేశంగా పల్లవి దగ్గరికి వెళ్తాడు. పల్లవి ఏం జరుగుతుంది ఇంట్లో, నువ్వేనా పార్వతిని మెట్ల మీద నుంచి తోసేసింది అని అంటుంటే ఇక పల్లవి అయితే లేదు మావయ్య గారు, నేనేమి అత్తయ్యని మెట్ల మీద నుంచి తోసేలేదు, అవని అక్క కట్టుకున్న చీర బాగా నచ్చి ఆ చీరని తెప్పించుకున్నాను, కానీ తను ఇంట్లో చేస్తున్న పనులు చూసి తన కట్టుకున్న చీరని కూడా నేను కట్టుకోకూడదని ఆ చీరని ఎవరికైనా ఇచ్చేద్దామని బయటికి తీశాను, కానీ కమల్ బావా నన్ను అనవసరంగా అనుమానిస్తున్నాడు. అమ్మమ్మ నువ్వు చెప్పు, ఈ శారీ నేను అవని అక్క చీరని చూసి ఇష్టపడి బుక్ చేసుకున్నాను కదా అని చెప్పి ఇంకా భానుమతిని ముందుకు లాగుతుంది. భానుమతి కూడా అవునరా రాజేంద్ర, పల్లవి ఆ చీరని అవని కట్టుకుంటే నచ్చి ఎంతో ఇష్టంగా బుక్ చేసుకుంది, కానీ అవని ప్రవర్తన నచ్చక తన ఒంటి మీద ఉన్న చీర లాంటి చీరని కూడా కట్టుకోకూడదని పల్లవి నాతో చెబుతుంది. ఇంతలో ఇదిగో ఈ తింగరోడొచ్చి ఇదంతా పల్లవి చేసిందని గట్టిగా అరిచి అందరి ముందు నానా గొడవ చేస్తున్నాడు. రే కమల్, పల్లవి ఏం చెయ్యలేదురా అని అంటుంటే ఒసే ముసలి, నువ్వు పల్లవిని వెనకేసుకొచ్చి నువ్వింకా వదిలి మీద లేనిపోని అబండాలు మోపితే నిన్ను వదిలిపెట్టేదే లేదు అని చెప్పి ఇక కమల్ అయితే పెద్దావిడ గొంతు పట్టుకుంటుంటే ఇంతలో పార్వతి, రే కమల్ వదులు. ఇంకా పార్వతి అయితే రే నన్ను చంపాల్సిన అవసరం పల్లవికి ఏముందిరా, అయినా పల్లవికి అవని మీద ఎందుకు ఇంటి నుంచి వెళ్ళగొట్టేంత కోపం ఉంటుంది అని అంటుంటే ఎందుకంటే
ఈ ఆస్తి మొత్తం తన సొంతం చేసుకోవాలని, అలాగే నన్ను కాకుండా కమల్తో తన పెళ్ళి జరిపించినందుకు అని చెప్పి వెనక నుంచి మరొక గొంతు వినిపిస్తుంది. ఒక్కసారిగా అందరూ వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ అక్కడ శ్రీకర్ కనిపిస్తాడు. శ్రీకర్ అయితే అవనిని తీసుకొని అందరి ముందుకి వస్తాడు. ఇంకా రాజేంద్ర అయితే, శ్రీకర్ ఏంట్రా నువ్వు మాట్లాడేది? అయినా నిన్ను ఇంటికి రావద్దని చాలాసార్లు చెప్పాను. ఏదో ఒక వంక పెట్టుకొని మళ్ళీ మళ్ళీ ఇంటికి ఎందుకు వస్తున్నావు అని అంటుంటే, నాన్న మీ మీద గౌరవం లేక కాదు, మీ మాటకి విలువ లేక కాదు, ఈరోజు అన్యాయంగా వదన్ని ఇంటి నుంచి బయటికి గెంటేశారు. తను ఏ తప్పు చేయకపోయినా తన మీద ఒక పెద్ద నిందనే వేశారు. అదంతా అబద్ధమని, వదిన ఏ తప్పు చేయలేదని ఇక్కడ అందరికీ తెలియడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పడంతో ఇంకా పార్వతి అలాగే అక్షయ్ ఇద్దరు కూడా, శ్రీకర్ ఏం మాట్లాడుతున్నావురా? ఈ అవని ఏ తప్పు చేయలేదని నువ్వు చెప్తే నేనెలా నమ్మేస్తా అనుకుంటున్నావు? తను నన్ను మెట్ల మీద నుంచి తోసేయడం నా కళ్ళతో నేను చూశాను అని చెప్పి పార్వతి అంటూ ఉంటే, అయ్యో అమ్మా, నీకు చెప్తుంటే ఎలా అర్థం కావట్లేదా? నీకెలా చెప్తే అర్థమవుతుంది? అసలు ఈ పల్లవి వదిన్ని మొదటి నుంచి ఇంట్లో నుంచి బయటికి పంపించేయడం కోసమే తను చాలా అంటే చాలా ప్లానెడ్గా ఇదిగో ఈ శారీ కట్టుకొని వదినలాగే రెడీ అయ్యి నిన్ను మెట్ల మీద నుంచి తోసేసి ఆ నిందని వదిన మీద వేశానని నాన్నమ్మతో చెప్తుంటే నా చెవులతో నేను విన్నాను. నువ్వు వదిన్ని ముందు నుంచి చూడలేదు, కేవలం వెనుక నుంచి వదినలా రెడీ అయిన పల్లవిని చూసి వదిననుకుని వదిన మీద నిందలు వేసి వదిన్ని ఇంటి నుంచి బయటికి పంపించేశావు. కానీ నేను పల్లవి నాన్నమ్మతో చెప్తుంటే నేను విన్నాను అని అంటూ ఉంటే ఇక రాజేంద్ర అయితే, అమ్మా ఏంటమ్మా ఇదంతా అని అంటుంటే ఇక పెద్దావిడైతే పల్లవిని కాపాడడం కోసం, రేయ్ వాడేదో తెలియక మాట్లాడుతున్నాడు అని అంటుంటే ఇక కమల్ తట్టుకోలేక పెద్దావిడ దగ్గరికి వెళ్ళి తన చేతిని తన నెత్తి మీద వేసుకుని, నానమ్మ ఎన్ని రోజులు నిన్ను చంపేస్తాను, నరికేస్తాను అని చెప్పి సరదాగా ఏదో ఒకటి అంటూ ఆట పట్టిస్తున్నానంటే నువ్వంటే నాకు ఎంత ప్రేమో నీకు తెలుసు. ఇప్పుడు నువ్వు నేను ఎంతగానో తల్లిలా ప్రేమించే వదిన మీద అబద్ధాలు చెప్పి ఇదిగో ఈ పల్లవి నీ కూతురని వెనకేసుకొచ్చి తన గురించి అందరి ముందు గొప్పగా చెప్తున్నావు. చూడు, నిజం చెప్పు, నా మీద వట్టేసి చెప్పు, పల్లవిని అమ్మని మెట్ల మించి తోసేసింది అని నీకు చెప్తుంటే నేను విన్నానా లేదా? చెప్పకపోతే నా మీదొట్టే అని చెప్పి కమల్ అయితే ఇక పెద్దావిడతో తన మీద ఒట్టు వేయించుకుంటాడు. ఒక్కసారిగా పెద్దావిడ, రే కమల్ అని ఇక తల మీద ఒట్టు పెట్టిన చేతిని లాక్కుంటుంటే, నానమ్మ ఈరోజు నువ్వు నిజం చెప్పే వరకు నిన్ను వదిలిపెట్టను అని అంటుంటే, పార్వతి, చెప్పండి అత్తయ్య, ఏదో తప్పు చేసినట్టు ఎందుకు భయపడుతున్నారు? ఇదంతా ఆ అవనిని చేసిందని చెప్పండి అని అంటుంటే పెద్దావిడ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా చేతులు నిమురుకుంటూ ఉంటుంది. ఇక అక్షయ్ అయితే, నానమ్మ కమల్ చెప్పేది నిజం కాదని ఎందుకు చెప్పలేకపోతున్నారు అని అంటుంటే ఇక పక్కన ఉన్న శ్రీకర్, ఎందుకంటే అదంతా నిజం కాబట్టి, నానమ్మ నువ్వు కమల్ మీద ఒట్టు వేశావు, నిజం చెప్తావా లేదా అని అంటుంటే ఇక పెద్దావిడైతే, అవును కమల్ చెప్పేది నిజమే, ఇదంతా చేసింది పల్లవినే. అవని మీద కోపంతో పల్లవి పార్వతిని మెట్ల మీద నుంచి తోసేసింది. ఈ విషయం పల్లవి నాతో చెప్తుంటే కమల్ వినేశాడు.
వాడికి ఎంతలాగా నచ్చ చెప్పినా వినకుండా ఇదిగో ఇలా అందరి ముందు గొడవ చేశాడు అని అంటుంటే ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే అమ్మా నీకు బుద్ధుందా? ఒంటి మీదకి ఇన్నేళ్ళు వచ్చాయి కానీ నువ్వు చేస్తుంది తప్పని నీకు అనిపించలేదా? చిన్నవాళ్ళు తప్పు చేస్తే తప్పని మందలించాల్సింది పోయి వాళ్ళు చేసే పనుల్లో చేతులు కలుపుతావా? ఈ ఇంటిని అలాగే ఈ ఇంట్లో మనుషుల్ని ఎంతో ఆప్యాయంగా ప్రేమగా చూసుకుని అవని మీద ఇట్లాంటి నిందలు వేస్తావా అని చెప్పి రాజేంద్ర అయితే పెద్దావిని అలాగే పల్లవిని తిడుతూ ఉంటాడు. ఇక కమలైతే నాన్న దీనికి మాటలతో చెప్తే బుద్ధి రాదు నాన్న, ఇట్లాంటిది ఈ ఇంట్లో ఉండడానికి వెళ్ళలేదు, ఈ ఇంటిని ముక్కలు చేయడానికే ఇది ఇంట్లో అడుగు పెట్టిందంట, దీన్ని ఇంటి నుంచి పంపించేస్తే గాని ఈ ఇంటికి పట్టిన దరిద్రం వదలదు అని చెప్పి ఇక కమలైతే బరబర పల్లవిని తీసుకుని ఇంటి నుంచి వెళ్ళిపోతుంటాడు. ఇంతలో అవని అయితే ఆగు ఆగు కమల్, ఆవేశపడకు, తను నీ భార్య, నీ బిడ్డని తన కడుపులో మోస్తుంది, ఇట్లాంటప్పుడు తనని ఇంటి నుంచి పంపించేయడం మంచిది కాదు. తప్పు చేసిందని అందరూ నమ్ముతున్నారు, ఇక నుంచైనా తను బుద్ధి తెచ్చుకొని సక్రమంగా నీతో ఉంటుంది. చూడు పల్లవి, జరిగిందంతా అందరికీ తెలిసిపోయింది, ఇక నీ ఆటలు సాగవు, ఇక నుంచైనా బుద్ధి తెచ్చుకొని నీ భర్తతో సక్రమంగా కాపురం చేసుకో అని చెప్పి అవని అయితే ఇంకా పల్లవికి నచ్చ చెప్తుంది. ఇంతలో అక్షయ్ అవని దగ్గరకు వచ్చి అవని నువ్వు తప్పు చేయలేదని అందరి ముందు ఎంతగానో చెప్పావు, కానీ నేనే నీ మాట వినిపించుకోలేదు. ఆ రోజు నిన్ను పెళ్లి చేసుకుని నీ చెయ్యి పట్టుకుని ఈ ఇంట్లో అడుగుపెట్టినప్పుడు నిన్ను అన్ని విధాలుగా నీ మనసుని బాధ పెట్టకుండా నీకు ఏ కష్టం కలగకుండా చూసుకుంటానని మాట ఇచ్చాను. కానీ ఈరోజు నిజమేంటో తెలుసుకోకుండా నిన్ను అందరిలాగే అనుమానించాను, ఇంటి నుంచి వెళ్ళగొట్టాను, నన్ను క్షమించు అని చెప్పి అక్షయ్ అయితే అవనికి క్షమాపణ చెప్తాడు. అలాగే పార్వతి కూడా అవని చెయ్యి పట్టుకుని నీకు నా మొహం చూపించాలన్నా నాకు సిగ్గుగా ఉంది, నువ్వేంటో తెలుసుకోకుండా నిన్ను ఎన్నో మాటలు అన్నాను, ఎంతగానో అవమానించాను, నన్ను క్షమిస్తావా అని చెప్పి పార్వతి అడగడంతో అయ్యో అత్తయ్య, మీరు పెద్దవారు, మీరు నన్ను క్షమాపణ అడగడం ఏంటి? మీరు ఇదంతా కావాలని చెయ్యలేదు కదా, మీరేం బాధపడమాకండి, మీరు నన్నేమన్నా నేనేం బాధపడట్లేదులేండి అని చెప్పి ఇక అవని అయితే పార్వతితో చెప్తుంది. ఇంకా ఇదంతా చూసిన తర్వాత అక్షయ్, నాన్న ఇంతవరకు జరిగిన గొడవలు చాలు, ఇకపై ఇట్లాంటి గొడవలు జరగకూడదన్నా, ఇంట్లో అందరూ సంతోషంగా ఉండాలనుకున్నా నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి అక్షయ్ మాట్లాడుతుంటే అక్షయ్ మాటలకి రాజేంద్ర ఏం మాట్లాడుతున్నావు అక్షయ్, నువ్వు ఏం నిర్ణయం తీసుకున్నావు అని అంటుంటే నాన్న నేను అవని ఆరాధ్య ఇంటి నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటున్నాం, అలా అని ఈ ఇంటి నుంచి శాశ్వతంగా దూరం అవ్వడం కాదు, ప్రతి పండక్కి ఇంటికి వస్తాం, మీ అందరితో సంతోషంగా ఉంటాం, కానీ ఇంటి నుంచి మాత్రం దూరంగా ఉంటాం. ఇంకొక మాట, ఈ ఆస్తి మొత్తం నా తమ్ముళ్ళు కమల్ అలాగే శ్రీకర్, ఇక నా చెల్లి అక్క కోమలి ప్రణతిలకి చెందేలాగా వీల్నామాని రెడీ చేపిస్తాను, నా నిర్ణయాన్ని కాదనకండి అని చెప్పి ఇక అక్షయ్ అయితే అవని దగ్గరికి వెళ్ళి అవనిని ఆరాధ్యని తీసుకుని ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతుంటాడు. ఇంకా రానున్న ఎపిసోడ్స్లో పల్లవి మళ్ళీ ఎట్లాంటి కుట్రతో ఇంటిని ముక్కలు చేయబోతుంది, ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్.